హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి మూడోసారి పీఎంగా మొదటి సంతకం అయితే రైతులకు ఈ పథకానికి సంబంధించి సంతకం పెట్టడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ గారు తొలి సంతకం పీఎం కిసాన్ నిధులు విడుదలపై చేశారు. 17వ విడత కోసం దేశంలోని 9.3 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. సో రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉంటుందని మోడీ గారు తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్తాపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని వివరించారు. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మనకి జూన్ నెలలో చివరి వారంలో విడుదల చేయబోతున్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 6,000 రూపాయలు జమ చేస్తారండి. నేరుగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే 3 విడతల్లో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఇప్పటి వరకు మనకు 16 విడతల డబ్బులు అయితే విడుదల చేశారు. సో మనం కనుక గమనించినట్లయితే రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు జమ అయ్యాయి. 17వ విడత డబ్బులు జమ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా, అంటే కేవైసీ చేయించుకునే అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరులోపు డబ్బులైతే జమ అవుతాయి. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.